కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించారు ప్రధాని మోదీ. గతంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన సీనియర్ నేతలకు మళ్లీ అవే శాఖలు కట్టబెట్టారు. నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ, రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖ దక్కింది. అమిత్ షాకు మరొకసారి హోంశాఖ దక్కింది. నితిన్ గడ్కరీ రోడ్డు రవాణా శాఖ మంత్రిగా కొనసాగనున్నారు. జైశంకర్ కు విదేశీ వ్యవహారాలు, అశ్విని వైష్ణవ్ కు రైల్వే, ప్రసార శాఖలు కట్టబెట్టారు. వ్యవసాయ శాఖను మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ఇచ్చారు. ఏపీ నుండి కేబినెట్ బెర్త్ దక్కించుకున్న రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ కేటాయించారు ప్రధాని మోదీ. కేంద్ర మంత్రులకు శాఖలు కేటాయించింది ప్రధాని మోడీ కేబినెట్. దీనికి సంబంధించి తెలుగు రాష్ట్రాల మంత్రులకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ బిందు, మొత్తానికి నిన్న నరేంద్ర మోడీ కేబినెట్ లో తెలుగు వారికి మనం చూడొచ్చు. ప్రధానంగా తెలంగాణ నుంచి ఇద్దరికి, బీజేపీ నుంచి ఇద్దరికి కీలకమైనటువంటి పదవులే దక్కాయి. కిషన్ రెడ్డికి గతంలో మనం చూసాం, సికింద్రాబాద్ ఎంపీగా గెలిచినటువంటి కిషన్ రెడ్డికి లాస్ట్ టైం కంటే కూడా ఈసారి కేబినెట్ శాఖ దక్కింది. కేబినెట్ లో బొగ్గు గనుల శాఖ చాలా కీలకమైనటువంటి శాఖ ఇది. బట్ రాష్ట్రానికి పెద్దగా ఉపయోగపడుతుందా లేదా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కిషన్ రెడ్డి గతంతో పోల్చుకుంటే ఈసారి బొగ్గు గనుల శాఖకు సంబంధించి కేటాయించారు. అదే బండి సంజయ్ కరీంనగర్ సంబంధించినటువంటి ఎంపీ హోంశాఖ సహాయ మంత్రి ఇవ్వడం అనేది కొంచెం సెన్సేషన్ గా మనం చూడాల్సిన అవసరం ఉంది. బండి సంజయ్ మొదటిసారి కేంద్ర మంత్రి అయ్యారు, రెండోసారి ఎంపీగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఆయన కార్పొరేటర్ స్థాయి నుంచి 2 సార్లు కార్పొరేటర్ గా, 2 సార్లు ఎంపీగా, మన లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ఓడిపోయారు. ఏదైనప్పుడు కూడా పార్టీని బలోపేతం చేసే ఉద్దేశంతో ఆయన లాస్ట్ టైం పార్టీ హైకమాండ్ గుర్తించింది కనుక ఆయనకు వివిధ కోటాలో ఆలోచించిన తర్వాతనే ఈయనకు మంత్రి పదవి దక్కింది. ఏదైనప్పుడు కూడా హోంశాఖ సహాయ మంత్రి అనేది రావడం అనేది ఖచ్చితంగా ఇది ఆయనకు అడ్వాంటేజ్ గా మారే అవకాశం అనేది కనిపిస్తుంది. గతంలో కరీంనగర్ జిల్లా నుంచే ఇది రెండోసారి హోంశాఖ మంత్రి చేపట్టడం అనేది గతంలో విద్యాసాగర్ రావు కూడా చేపట్టినటువంటి సందర్భం మనం చూడాలి. ఏదైనప్పుడు కూడా రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఇద్దరికి కూడా కీలకమైనటువంటి శాఖలే దక్కాయని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ రామ్మోహన్ నాయుడు గురించి మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆయన ఇప్పుడు 3వ సారి గెలిచారు తెలుగుదేశం పార్టీ నుంచి. ప్రధానంగా ఆయనకు పౌర విమానయానటువంటి శాఖ కేటాయించడం జరిగింది. చాలా కీలకమైనటువంటి శాఖ ఇది. ఎందుకంటే ప్రతి అంశంలో కూడా ఇక్కడ చాలా ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఆయన గతంలో అశోక్ గజపతిరాజు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇదే శాఖని కేటాయించడం జరిగింది గడిచిన 10 ఏళ్ల క్రితం. ఏదైనప్పుడు కూడా చాలా కీలకమైనటువంటి శాఖ, ఒక యంగ్ కే పౌర విమాన శాఖ అనేది దక్కడం అనేది చూడాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పెమ్మసానికి గ్రామీణాభివృద్ధి శాఖ దక్కినట్టుగా మనకు తెలుస్తోంది, ఇప్పటికే లేటెస్ట్ సమాచారం. అదేవిధంగా మరికొంతమందికి నిర్మలా సీతారామన్ కూడా, బట్ ఇక్కడ సంబంధించినటువంటి ఇక్కడ పూర్తి పెరిగినటువంటి ఆమె కూడా ఆర్థిక శాఖ, 2వ టైం కూడా ఆమెకు ఆర్థిక శాఖనే కేటాయించినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. ఇట్లా చాలా కీలకమైనటువంటి శాఖలు ఈసారి తెలుగు వారికి దక్కడం అనేది గర్వించదగ్గరగా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇటు తెలంగాణ నుంచి ఇద్దరికి, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి మనం చూసాం టీడీపీ నుంచితో పాటు అదేవిధంగా బీజేపీ నుంచి కూడా దక్కినటువంటి పరిస్థితి. వర్మకు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా. ఏదైనప్పుడు కూడా ఈ తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి దాదాపు కీలకమైనటువంటి శాఖలే దక్కాయని కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే నరేందర్, ఏపీ నుండి గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన మంత్రులకు ఈ శాఖలు దక్కడం జరిగింది. సో మొత్తానికి అంటే టీడీపీ నుంచి కూడా ఇప్పుడు ఎవరైతే పొందుతున్నారో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? ఖచ్చితంగా హ్యాపీగానే ఫీల్ అవుతున్నటువంటి సందర్భం మనం లాస్ట్ 5 years చూసాం. అటు తెలంగాణ నుంచి కేవలం కిషన్ రెడ్డి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం మనం 2019లో బీజేపీ నుంచి తెలంగాణలో 4 గెలవడం జరిగింది. 4 గెలిచేందుకు ఒక్కరికి మాత్రమే ఇక్కడ పోర్ట్ఫోలియో లభించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరు కూడా మనకు అక్కడ కేంద్ర మంత్రి పదవులు ఎవరికి దక్కలేదు. ఎందుకంటే లాస్ట్ టైం వైసీపీ ప్రభుత్వంలో లేదు కనుక తెలుగుదేశం పార్టీకి పెద్దగా అక్కడ స్థానాలు రాలేదు. అదే సమయంలో అప్పుడు కూటమిలో లేదు, భాగస్వామ్యంగా లేదు కనుక అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి 0గా ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా మనం చెప్పినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ కావచ్చు, లేదంటే వర్మ కావచ్చు, అదేవిధంగా రామ్మోహన్ నాయుడు కానీ
ఇక్కడ తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కీలకమైనటువంటి శాఖలు రావడం వల్ల ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా బీజేపీ కూటమి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ లో శరవేగంగా అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుంది. తెలంగాణలో కూడా 2 కీలకమైనటువంటి శాఖలు రావడం అనేది 8 గెలుచుకుంది ఈసారి. గతంలో 4కు ఇప్పుడు 8 గెలవచ్చిన నేపథ్యంలో 2 ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో మరొక శాఖ ఇస్తారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది ఎక్స్పెన్షన్ లో. బట్ ఏదైనా కూడా ఖచ్చితంగా ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి చేసుకోవడానికి ఒక స్కోప్ అయితే ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా గుడ్ అచీవ్మెంట్ గానే చూడాల్సిన అవసరం ఉంది. 3వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించడం, ఈసారి కూటమి భాగస్వామ్యంతో ప్రభుత్వం నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇది 2 రాష్ట్రాలకు మేలు చేసే కార్యంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.